జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో భారతీయ హిందూ పర్యాటకులపై పాక్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా హుస్నాబాద్లో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తూ హుస్నాబాద్ పట్టణంలోని మల్లచెట్టు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన హుస్నాబాద్ ఎన్ఎస్యుఐ పట్టణ అధ్యక్షులు కూనా విశ్వతేజ ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్, చిత్తారి రవీందరు, హుస్నాబాద్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చెన్నవేణి విద్యాసాగర్ యాదవ్, ఎండి హసన్, వెన్న రాజు, మహేందర్, దుబల శ్రీనివాస్, భూక్య రమేష్ నాయక్, పూదరి హరీష్, తెల్లం విక్రమ్, కేశవేణి రమేష్, సావుల రాజయ్య, ముప్పిడి రాజిరెడ్డి, అశోకు, అనిలు, ప్రవీణు, అంజీ, మూడికే ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో కులాలకు మతాలకు అతీతంగా ఉన్న భారతదేశంలో మరి ఇంకా తీవ్రవాదం రోజు రోజుకు ఎక్కువైతా అంటే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోక మరి వాటిని ఇప్పటి వరకు మరి సరిహద్దు ప్రాంతాలలో ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి మరి పాక్ సరిహద్దులో కానీ బంగ్లాదేశ్ ఎక్కడ కానీ మరి ఒక ఆర్మీ జవాన్లకు కానీ మన భారతదేశ ప్రజలు మరి ఎందుకంటే మన కోసానికి రక్షణ చేసిన పోలీసులను మన భారతీయులను చంపడం ఇది ఖండిస్తున్నాం. మరి వారికి ఇవాళ మల్లెచెట్టు నుంచి మరి అంబేద్కర్ చౌరస్తా వరకు మరి ర్యాలీ, శాంతి ర్యాలీ నిర్వహించి వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ ఇది చాలా ముఖ్యమైనటువంటి చర్య. ఈ పాకిస్తానే కానీ లేకపోతే దీన్ని ప్రోత్సహించే కేకేఎల్ఎఫ్ ఉగ్రవాదుల సంస్థలే కానీ చాలా రోజుల నుంచి మనకు చెప్తాను. వాస్తవం చెప్పాలంటే 1947 భారతదేశం రెండుగా పాకిస్తాన్, ఇండియా విడిపోయినప్పటి నుంచి కూడా ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం అంతా భారతీయులు మొదగాలి. ఆ విషయాన్ని ఇండియాలో ఉండేటువంటి ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ హిందువులను కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం గుళ్ళ మీద మతాల మీద షోక్ చేస్తాను తప్ప ఒక ప్రాజెక్టు కట్టిందా, ఒక యూనివర్సిటీ కట్టిందా, మరి ఎందుకు చేయలేదు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉన్న మిలిటరీ తక్కువ చేశారు.